వెల్కమ్ టు నవ్వుల తోరణం. నేను మీ లక్కీ. మన నవ్వుల తోరణం సిరీస్లో పార్ట్ 4 ఎలా ఉందో చూసేద్దామా? ఏంటి ప్రియా, ఇడ్లీలు ఇంత గట్టిగా వచ్చాయి? అత్తమ్మ, పప్పు గ్రైండర్లో వేశాను. అది పూర్తిగా అవ్వకముందే కరెంటు పోయింది. అందుకే కొంచెం గట్టిగా వచ్చాయి ఇడ్లీలు. మా కాలంలో అయితే కరెంటు లేకపోయినా కానీ దూదిలాగా చేసుకునే వాళ్ళం ఇడ్లీలు. ఇవి చూడు ఎంత గట్టిగా ఉన్నాయో. లక్కీగాడు ఎలా తింటాడో ఏమో. అంటే అమ్మగారు మీ కాలంలోనే కరెంటుని కనిపెట్టారా? అయ్యో, దీనికి ఇలా అర్థమయ్యింది. కరెంటు లేకపోయినా అంటే కరెంటు పోతే అని కాదు. మా కాలంలో అసలు కరెంటు లేకపోయినా మేమెంతో మంచిగా చేసుకునే వాళ్ళమని చెబుతున్నాను. సరే సరే, నవ్వడం ఆపేసి తినేయండి. ఇంకా మీకు ఏదైనా చెప్తే అన్నీ నవ్వులాటగానే అనిపిస్తాయి. మా కాలంలో అయితే మా అత్తగారు ఏదైనా చెప్తే మేము ఎంతో శ్రద్ధగా వినేవాళ్ళం. ఏమండి, టీవీ రిమోట్ కనపడట్లేదు, ఎక్కడ పెట్టారు? నేను సీరియల్స్ చూడాలి. నా సీరియల్స్కి టైం అవుతుంది. నేను ఇప్పటి వరకు రిమోట్ కోసమే వెతికాను, న్యూస్ చూడడానికి. రిమోట్ ఎక్కడా కనబడడం లేదు. ఇప్పుడు న్యూస్ చూడడానికి వీల్లేదు, నేను సీరియల్స్ చూడాలి. మీరే దాచిపెట్టారా ఏంటి న్యూస్ చూడడం కోసం రిమోట్, నేను సీరియల్స్ చూడకుండా? నేనేం దాచిపెట్టలేదు. సరే, ఒకసారి సోఫా కింద వెతకండి, కింద ఏమైనా పడిందేమో రిమోట్. అలాగే, చూస్తాను, ఆగు. సోఫా కింద కూడా లేదు రిమోట్. అయినా మీ ఆడవాళ్ళకి ఓపిక చాలా ఎక్కువ. పోనీలేండి, ఇప్పటికైనా అర్థమైంది మా ఓపిక గురించి. అయినా ఎందుకు అలా అంటున్నారు? ఎందుకంటే సీరియల్ అన్నీ ఇన్ని సంవత్సరాల తరబడి వచ్చినా కూడా చూస్తూ ఉంటారు కదా, అందుకని అంటున్నాను. నాన్న, రిమోట్ ఎక్కడ ఉంది? నేను క్రికెట్ చూడాలి. ఏమోరా, మేము అప్పటి నుంచి రిమోట్ కోసం వెతుకుతున్నాము, ఎక్కడా కనబడడం లేదు. అమ్మ, నానే దాచిపెట్టుంటాడు న్యూస్ చూడడానికి కోసం రిమోట్. నేను అదే అనుకుంటున్నాను. నాకు సీరియల్స్కు టైం అవుతుంది, రిమోట్ ఇవ్వండి. నేనేం దాచిపెట్టలేదు. ఇప్పటి వరకు సోఫా కింద కూడా వెతికాను, ఎక్కడా లేదు. నువ్వు వెళ్ళి ఒకసారి ఫ్రిడ్జ్లో వెతుకు. రిమోట్ ఫ్రిడ్జ్లో ఎందుకుంటుంది? మన ఇంట్లో లాజిక్ అడగద్దు, ఏ వస్తువు ఎక్కడైనా ఉండొచ్చు. టీవీ రిమోట్ కనబడడం లేదా? ఏం కాదులేండి, ఎప్పుడు అందరూ టీవీ చూస్తూ కూర్చుంటారు. ఈ ఒక్కరోజైనా అందరం కలిసి మాట్లాడుకుందాం. అమ్మో, నా వల్ల కాదు, ఇంపాసిబుల్. అయ్యో, మీరెప్పుడూ ఇంతే. లక్కీ, రిమోట్ కనబడడం లేదంట. నువ్వెక్కడైనా పెట్టావా? అవును, నేనే దాచిపెట్టాను. అవునా, ఎక్కడ దాచిపెట్టావురా? ఇదేంటి అమ్మగారు, రిమోట్ ఫ్రిడ్జ్లో దాచిపెట్టారు? ఏంట్రా లక్కీ, ఫ్రిడ్జ్లో దాచిపెట్టావా రిమోట్? ఎందుకురా? ఎందుకంటే మీరు రోజంతా టీవీ చూస్తూ ఉంటున్నారు, ఎవరూ నాతో ఆడుకోవటం లేదు, అందుకే దాచిపెట్టాను. అవును, లక్కీ చెప్పింది నిజమే. మనము ఎవ్వరము వాడిని పట్టించుకోకుండా మన పనులు మనం చేసుకుంటున్నాము. ఇప్పటి నుంచి మనం లక్కీతోనే ఆడుకుంటూ ఉండాలి. పదరా లక్కీ, మనం గార్డెన్లో ఆడుకుందాం. ఎలా ఉంది వీడియో? మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ నవ్వుల తోరణం ఛానల్. నెక్స్ట్ పార్టులో మళ్ళీ కలుసుకుందాం. బాయ్.